వెల్కమ్ టు HS24 న్యూస్. నేను జగదీష్. ఇవాటి స్పెషల్ స్టోరీ చూద్దాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలతో సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ భవితవ్యం ఏంటి? కొన్ని రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటనపై ఉద్యోగస్తుల ఉద్యమం కొనసాగుతుందా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్కి కేంద్రం ప్యాకేజీ ప్రకటించిందే తప్ప ప్రైవేటీకరణ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశంపై స్పష్టత ఎప్పుడు వస్తుంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ప్రకటించడంతో ప్రైవేటీకరణ నిలిచిపోయిందని విశాఖవాసులు అంతా భావించారు. కానీ కార్మికులతో పాటు ఉద్యోగుల్లో మాత్రం ఇంకా ఆందోళన కొనసాగుతుంది. ఇలా ప్యాకేజీ ఇచ్చే కంటే విశాఖ స్టీల్కు సొంత గనులు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదని, ప్లాంట్ స్వయం ప్రతిపత్తిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంలో కేంద్రం కూడా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రైవేటీకరణ అంశంపై స్పష్టత కోరుతూ పాడి త్రినాథ్ అనే కార్మిక సంఘం నేత కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చేసింది. దీంతో కార్మిక సంఘాలు ఒక్కసారిగా ఆవేదన చెంది ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. అప్పట్లో జగన్ సర్కార్ ఈ ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోయిందని కార్మిక సంఘాలు ధ్వజమెత్తాయి. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ తరుణంలో ప్రైవేటీకరణపై ఉద్యమాలు తీవ్రతరం కావడం వల్ల కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి రంగంలోకి దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించి దీన్ని ప్రైవేటీకరించబోమని తేల్చి చెప్పారు. ఆ తరువాత 10,000 కోట్లకు పైగా నిధులను కూడా కేటాయించారు. దీంతో ఇక ప్రైవేటీకరణ అనేది ముందుకు సాగదని అంతా భావించారు. కానీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పూర్తి స్పష్టతనివ్వడం లేదు. కేంద్రం నిలుపుదల చేస్తామని నేరుగా చెప్పడం లేదు. ప్రైవేటీకరణ ఆగదని సంకేతాలు ఇచ్చేలా చెప్పడంతో మరోసారి నిరసనలు కొనసాగుతున్నాయి. పోరాటంలో పాల్గొని ఎప్పటి వరకైతే మనం విజయం సాధించలేము అప్పటి వరకు కూడా అల్పరిగా. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి కార్మికులు 50 మంది కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎందువల్లంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసి, కార్మిక వర్గాన్ని నాశనం చేసి తమ యొక్క పాపం గడుపుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో దానిలో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అనేక కష్ట నష్టాలు వచ్చి మంచి మెడిక్లెయిమ్ అగ్రిమెంట్ చేసుకుంటే ఆ అగ్రిమెంట్ని తొంగలోకి తొక్కాలని చెప్పి ఈరోజు యాజమాన్యం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే మేము చేసినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ప్రతి రిటైర్ అయినటువంటి కార్మికుడు ఆయన భార్యకి కలిపి సంవత్సరానికి 2,600 కట్టాల్సినటువంటి ప్రీమియంని ఈరోజు 20,000కి పెంచడం అనేది జరిగింది. అంటే దాదాపు 17,400 రూపాయలని పెంచడం వల్ల ఈరోజు ఏ ఒక్క రిటైర్ కార్మికుడు కూడా అది కట్టుకోలేక చనిపోవడానికి ఏర్పాట్లు చేపిస్తే మరొకటి కాదు. ఎందుకంటే దానిలో కూడా మేము కట్టలేము సరిగదా. ఈరోజు ఆ కట్టిన దానికి కూడా ఏదైతే 17,400 ఎక్స్ట్రా కట్టిన దానికి కూడా ఓపీకి గతంలో 8,000 రూపాయలు ఇచ్చేవారు, దాన్ని 4,000 కుదించారు. అలాగే ఇన్పేషెంట్ అయితే 6 లక్షల రూపాయల వరకు ఇచ్చేవారు. 6 లక్షలని ఎంత కుదిస్తారో తెలియదు. కానీ మా యొక్క ప్రీమియం మాత్రం పెంచేసి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి రిటైర్ కార్మికులు తమ యొక్క రక్తాన్ని చెమటగా మార్చి ఈ ప్లాంట్ ఈ దిశకు తీసుకొస్తే వీళ్ళని చర్మాంకాల్లో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిటైర్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ విధంగా మనోక్షోభానికి గురి చేయడం అనేది జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య కారణం గతంలో ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వమే కారణం. మోడీ ప్రభుత్వం తమ యొక్క విధానాలను మార్చుకోవాలి. ఏదైతే మాకున్నటువంటి యథాతథంగా పాత పద్ధతినే మెడిక్లెయిమ్ స్కీమ్ని వర్తింపు చేయాలి. 1,300 రూపాయలు, 1,300 రూపాయలు, 2,600 రూపాయలు మాత్రమే కట్టించుకొని మా స్కీమ్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుతున్నాము. సార్, స్టీల్ ప్లాంట్ అంశం రోజు రోజుకి మెలికలు దశాబ్దం అయిపోతాయి. ఏంటి అసలు ప్రైవేటీకరణ అంశం రోజు రోజుకి ఒక పసుమెరుపులా తయారవుతుంది. లాస్ట్ టైం కేంద్ర మంత్రి రావడం, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చెయ్యం, 3వ బ్లాస్ట్ ఫర్నిచర్ స్టార్ట్ చేస్తా ఉన్నాం.
నిన్న కాక మళ్ళీ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోయిందని చెప్తున్నారు. అసలు ఏంటి సార్ అసలు ఈ ట్విస్ట్లు ఏంది, అసలు ఏం జరుగుతుంది సార్ స్టీల్ ప్లాంట్? ఇక్కడ ట్విస్ట్ అనేది మనం అనుకుంటున్నాం, అది ట్విస్ట్ ఉంది అని. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది అంటే, ఏ ఇండస్ట్రీ అయితే బాగా బలిసి ఉందో ఆ ఇండస్ట్రీని ప్రైవేట్ వాడికి ఇచ్చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది బీజేపీ గవర్నమెంట్ తప్ప, కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప అని మనం చెప్పడానికి లేదు. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వ రంగం తీసుకొచ్చిందే ప్రైవేటోడు కోసం. ఇది మనం కానీ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఇన్ని మెలికలు ఎందుకు తిరుగుతాయని తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు మొత్తం ఇండస్ట్రియలిస్ట్ తాలూకా మొత్తం ఆస్తులు చూసుకుంటే 250 కోట్లు, అంటే 300 కోట్ల లోపల మాత్రమే ఉంది. స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే అప్పట్లోనే 800 కోట్లు పెట్టుబడి పెడితే కానీ స్టీల్ ప్లాంట్ అవ్వదు, అది స్వతంత్రం వచ్చేటప్పుడు. అయితే ఇనుము అనేది చాలా కీలక ఇండస్ట్రీ పెట్టాలన్న, కాబట్టి ఇనుము ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతోనే వాళ్ళ ఇండస్ట్రియలిస్ట్ కోసం మాత్రమే గవర్నమెంట్ అనేది ఒక కంపెనీలను మనం ఫ్లోట్ చేసుకోవాలంటే, ఇండస్ట్రియలిస్ట్కి ఏమో వాళ్ళ ఇనుము కానీ మనం సప్లై చేస్తే వాళ్ళు ఇండస్ట్రీస్ చేసుకుని అభివృద్ధి చెందుతారు అనే ఉద్దేశంతోనే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అంటే ఇది ప్రైవేటీకరణ నుంచి ప్రభుత్వ రంగంలోనికి పెట్టడానికి కారణం వాళ్ళ కోసం. ఇప్పుడు ప్రైవేటు తాలూకా ఇండస్ట్రియలిస్ట్ తాలూకా ఆస్తులు ఎంత ఉన్నాయంటే, ఈ స్టీల్ ప్లాంటే కాదు, ఈ స్టీల్ ప్లాంట్ లాంటి 100 పెట్టగలిగే ఆస్తులు ఉన్న వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇండస్ట్రీస్ అనేవి వాళ్ళ చేతులకు ఇచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బులతో ఇండస్ట్రియలిస్ట్ ఎవడు పెట్టడు. ఇప్పుడు గంగవరం పోర్ట్ ఉంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియలిస్ట్ ఏంటి అంటే మైనస్ పెట్టుబడి. అలాగే స్టీల్ ప్లాంట్ అనేది ఇండస్ట్రియలిస్ట్కి దారాదత్తం చెయ్యాలి అంటే ఏంటి, గవర్నమెంట్ నడుస్తుంది ఇండస్ట్రియలిస్ట్ కోసం అనేది ఈ గవర్నమెంట్ అయినా మనకు అర్థమయ్యి ఉండాలి ఈ పాటికి. కానీ లేదు ప్రైవేటీకరణ చేయకూడదు, అంత ఇండస్ట్రీలో ఉండాలి అనేది ఒక దీంతో వెళ్ళకూడదు. అయితే ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఎవరిది అని ముందు లెక్కేసుకుంటే వాడికి అమ్మే హక్కు ఉందా, దాన్ని బట్టి మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటిసారిగా స్టీల్ ప్లాంట్ 1964 పెట్టేటప్పుడు 4,000 కోట్ల రూపాయలతో ల్యాండ్ ప్రొక్యూర్ చేశారు. 1,000 కోట్ల రూపాయలతో ఇండస్ట్రీని కట్టారు. అంటే 5,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్కి ఇచ్చింది ఎంత అంటే 50,000 కోట్ల రూపాయలు పన్నులు డివిడెండ్ రూపంలో ఇచ్చింది. ఇది దాని బ్యాక్గ్రౌండ్. ఏ పరిస్థితుల్లో ఇచ్చింది అంటే, ప్రైవేటు ఇండస్ట్రీస్కేమో వాళ్ళు ఐరన్ ఓర్ ఇస్తారు, ప్రజల తాలూకు దానికేమో ఐరన్ ఓర్ ఇవ్వకుండానే ఇంతవరకు స్టీల్ ప్లాంట్ ఇన్ని వేల కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఇది మనం దీని బ్యాక్గ్రౌండ్. రెండోది ఏంటంటే, వాళ్ళకి ఇండస్ట్రియలిస్ట్కి మొత్తం అంతా భారతదేశం అంతా కట్టకట్టి ఇచ్చేయడమే. అంటే ఏ ఉద్దేశంతో మనం స్వతంత్రం సంపాదించుకున్నామో అంటే ఇండస్ట్రియలిస్ట్ నుంచి మల్టీనేషనల్ అంటే సామ్రాజ్యవాదానికి ఇవ్వడం ఉద్దేశంతోనే వచ్చింది. దానికి వ్యతిరేకంగా మనం పోరాడాం. ఆ పోరాటంలోనే మనం ఇది స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం. కానీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి కానీ ఇప్పుడున్న బీజేపీ పార్టీకి కానీ స్వతంత్రం రావడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఇది అప్పట్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ విజృంభించడం వల్ల, రష్యాలోని కొన్ని దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అప్పట్లోనే రావటం వల్ల మళ్ళీ ఇది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే కష్టమని అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఏమో వాళ్ళు దేశాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏదైతే బ్రిటిష్ వాడి ఉద్దేశం ఏదుందో అంటే ప్రైవేటీకరణ చేయడం, సామ్రాజ్యవాద చేతుల్లోకి పెట్టడం అనేది వాళ్ళ ఉద్దేశం నడిపారు. ఇప్పుడు బీజేపీ దానికన్నా ముందుగా వెళ్ళింది. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పార్టీకి వద్దు ఈ పార్టీకి వేద్దాం, ఈ పార్టీ వద్దు ఆ పార్టీకి వేద్దాం అనేది ప్రజల తాలూకా మైండ్ సెట్ మారినంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఇందులో ట్విస్ట్ ఏం లేదు, ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చేయటమే అంత తప్ప వేరే ట్విస్ట్ లేదు. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికి మనకి 1450 రోజులు ఇక్కడ మనకి అవుతుంది, అక్కడ 1500 రోజులు దగ్గర అవుతుంది స్టీల్ ప్లాంట్ దగ్గర. ఈ ఉద్యమం ప్రజలకు మద్దతు ఉన్నది కాబట్టి ఇంతవరకు దాని మీద వీళ్ళందరూ రాజకీయ నాయకులు ఒత్తిళ్ల వల్ల ఎవరో సెంట్రల్ మినిస్టర్ వచ్చి ఇది ప్రైవేటీకరణ చెయ్యము అని ఒక నోటి మాట చెప్పడం జరిగింది. వాస్తవానికి వాళ్ళ ఉద్దేశం మొత్తం ఇండస్ట్రీస్, మొత్తం ప్రభుత్వ ఆస్తులు అన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి చేతికి ఇచ్చేసి సామ్రాజ్యవాద చేతుల్లో పెట్టేయడానికి ఉద్దేశంతోనే ఉంది. దానికి బీజేపీ అప్పుడున్న పరిస్థితుల్లో కూడా అప్పుడున్న సంఘ్ పరివార్ కానీ అవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళకి సపోర్టే.
ఇప్పుడు కూడా వీళ్ళకి అమెరికా వాళ్ళకి సపోర్టే, అంతకు తప్ప ఏం లేదు. మీడియా కానీ అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మీడియా కాదు, టోటల్ ఇండస్ట్రీ, ఓలా, ఊబర్, మనం ఏం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడాను అమెరికన్ సామ్రాజ్యవాదానికి వెళ్తుంది. ఎందుకంటే మీరు ఏది మనం స్కాన్ చేసామా, లేకపోతే ఫోన్పే చేసామా, గూగుల్ పే చేసామా, ఓలా చేసామా, అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు. ఈవేళ మనం తాగుతున్న కూల్ డ్రింక్ కూడా అమెరికా వాడికి వెళ్ళటానికి మాత్రమే అందులో పురుగుల మందులు ఉన్నాయని చెప్పినప్పటికీ ప్రభుత్వం బ్యాన్ చేయలేదంటే వాళ్ళ కోసం మాత్రమే ప్రభుత్వం ఇప్పుడు బ్రతికి ఉంది. వాళ్ళు నిలబెట్టితేనే ఈ ప్రభుత్వం ఉంది. కానీ దీనికి ప్రజలు అర్థం చేసుకోకుండా ఇన్ని ట్విస్టులు, ప్రైవేటీకరణ ఇది లేదా దీన్ని ప్రభుత్వ రంగంలో ఉంచడం ఏంటి, అవన్నీ మనం అనుకోవటానికే. విషయం ఏంటంటే ఇది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందే కాదు, విశాఖపట్నం వాసులకు సంబంధించిన స్టీల్ ప్లాంటు. ఎందుకంటే 5,000 కోట్ల రూపాయలు కట్టింది, ఆల్రెడీ 50,000 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. కాబట్టి ఇది విశాఖపట్నం ప్రజలది. అయితే దీనికి అమ్ముతున్నారు అంటే అసలు ప్రజల ఆస్తులు అమ్మడానికి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడాను 4 పీలు పెట్టాడు. పీపీపీ అంటే ప్రభుత్వ రంగం తాలకది, ప్రైవేట్ అదే మన ప్రజలది, ప్రైవేట్ వ్యక్తులు పంచుకోవడం 4 పీలు అంటే ఇన్నాళ్ళు ఏంటంటే ఓన్లీ ప్రభుత్వ రంగాలు మాత్రమే ఉండేవి అందులో. ఇప్పుడు ప్రజలది కూడా తీసుకెళ్ళి పెట్టాడు. స్టీల్ ప్లాంట్ కూడా అదే పరిస్థితుంది. కాబట్టి దీన్ని మనం ట్విస్ట్లు అనుకోవడం కానీ ఇవేమీ లేదు. ప్రజలు ఉద్యమం చేస్తే ఉంటుంది, లేకపోతే పోతుంది. ఏం చేయబోతా ఉన్నారు రాబోయే కాలంలో? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు, ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ఇప్పటికే 1500 రోజుల నుంచి చేస్తాను. రాబోయే కాలంలో ఈ ఉద్యమం ఏ స్థాయిలో ఉండబోతుంది, ఉధృతం చేస్తారా, ప్రజలకి తెలిసే విధంగా అవగాహన చేయబోతా ఉన్నారా? 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఏం చేయబోతారు? ఇక్కడ ఒకటే, ప్రజలకి విశాఖపట్నంలో స్టార్టింగ్ అయితే ఈ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే బెటర్ అని ప్రజలు అనుకున్న పరిస్థితుల నుంచి స్టీల్ ప్లాంట్ నుంచి గుప్పిడి మట్టి కూడా మీరు తీయలేరు అనే పరిస్థితిలో ప్రజల్లోకి రావడం అయితే జరిగింది. అయితే ప్రజల్లో ఇందులో ఏంటంటే అసంతృప్తి ఉంది. వ్యతిరేకత వచ్చే వరకు మనము ప్రజలకి దీన్ని ఉద్యమం నడపడమే, ప్రజల నుంచి వ్యతిరేకత రావాలి. ఇప్పుడు మనకి శ్రీలంక ఉంది, శ్రీలంకలో పెద్ద ఉద్యమం వచ్చింది. ఏంటి అంటే వాళ్ళకి తిండికి లేక, కానీ ప్రపంచంలో భారతదేశం తాలూకా స్థానం 111వ స్థానం, శ్రీలంకది 67వ స్థానం. మనకన్నా మెరుగైనప్పటికీ వాళ్ళు ఉద్యమం చేశారు. ఆ ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇక్కడ ఆ చైతన్యం వచ్చిన వరకు పోరాటమే తప్ప ప్రభుత్వం ఏదో మన పోరాటాల వల్ల తగ్గిపోద్ది అనుకోవడానికి ఎక్కడా లేదు. ప్రజల నుంచి వస్తే తప్పనిసరి ప్రభుత్వం వెనక్కి వెళ్తుంది. స్టీల్ ప్లాంట్ అంశం మొన్న కేంద్ర మంత్రి రావడం, స్టీల్ ప్లాంట్ 3వ బ్లాక్ పర్మిషన్ గురించి స్టార్ట్ చేశారు. నిన్న కాక మొన్న కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోయిందని ఒక లేఖ వచ్చింది. అసలు ఏంటి సార్, కేంద్రం ఏం చెప్తా ఉంది? స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖ ఉక్కు, ఆంధ్రలో హక్కు నినాదంతో సాధించిన స్టీల్ ప్లాంట్ పైన అసలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా విశాఖలో స్థానం ఇస్తూ ఉంది. అయినా ఎందుకు ప్రేమ లేదంటారు విశాఖ స్టీల్ ప్లాంట్ పైన బీజేపీకి? విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆ ప్రాంతంలో పనిచేసినటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించింది విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని. కానీ ఈరోజు కూడాను విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడం పోయి విశాఖ స్టీల్ ప్లాంట్ని మూసేసే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డదారుల్లో, దొడ్డిదారుల్లో అనేక విధాలుగా దాన్ని నాశనం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ, జనసేపీ, బీజేపీ ప్రభుత్వాలు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఇది ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంటు ఏదో స్వయంగా పెట్టింది కాదు. 32 మంది బలిదానాలతో, 57 మంది ప్రజాప్రతినిధుల రాజీనామాలతో, అందులో ముఖ్యంగా కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులకి 8,500 ఉద్యోగాలు ఇప్పటికీ ఇవ్వలేదు. యాక్చువల్గా దీనికి 19,000 ఉద్యోగాలకు అనుమతి ఉంది. కానీ 2025 నాటికి 12,000 మంది ఉద్యోగాలు మాత్రం ఉన్నాయని సాక్షాత్తు ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో కుమారస్వామి గారు చెప్పారు. ఈరోజు ఒక ప్రముఖ యూనియన్ నాయకులు ఆర్టీ యాక్ట్ ద్వారా సమాచారం అడిగితే విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేట్కి అమ్మేస్తున్నామని స్పష్టంగా చెప్పారు. అయినా ఇక్కడున్న కూటమి నాయకులు
మేము అమ్మడం లేదు, మేము దీన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుతున్నాం, దీన్ని బాగు చేయడానికే 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చామని మోసం చేస్తూ ఈ రోజు కూడాను ప్రజలను మభ్యపెట్టే విధంగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. ఇది అత్యంత సిగ్గుమాలిన చర్య. ఈరోజు విశాఖపట్నం ప్రజలు, ఈరోజు విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందిందంటే, ఈరోజు ఆసియాలోనే అత్యంత అభివృద్ధి నగరంగా, అభివృద్ధి ప్రాంతంగా గాజువాక ప్రాంతం ఉందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉండబట్టే. గతంలో విశాఖపట్నంనే పోర్ట్ సిటీ అనేవారు, ఇప్పుడు విశాఖపట్నాన్ని స్టీల్ సిటీ అంటున్నారు. అంటే స్టీల్ సిటీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది ఉండబట్టే విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందింది. విశాఖపట్నాన్ని సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి అనేక దాని అనుబంధ పరిశ్రమలో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్ని పీక మీద అడిగేసి తొక్కేసేయడానికి మోడీ ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుని కూర్చుంది. అందువలన ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగస్తులకు ఎటువంటి నష్టమూ లేదు. మూసేస్తే వాళ్ళకి రావాల్సిన జీతాలు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి, వాళ్ళకి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ కూడా వెళ్తాయి. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యోగులు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్కి చేస్తున్న అన్యాయాన్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ చేసిన కుట్రలని, విశాఖ స్టీల్ ప్లాంట్ని చంపేయడానికి చేస్తున్న ప్రయత్నాలని కూటమి ప్రభుత్వం బీజేపీ ఏ విధంగా తెలియజేస్తుందో రాబోయే రోజుల్లో ప్రజానీకరణ అందరి దగ్గరికి వెళ్తాం. ఇప్పటికే కరపత్రాలను ముద్రించాం, ఆ కరపత్రాలు ప్రతి ఇంటికి చేరుస్తాం. వీళ్ళు మోసాలను బయటపెట్టే విధంగా ప్రజలకు తెలియజేస్తాం. ఆ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం. చూసారుగా, ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.